ఇప్పుడు మాడ్యూల్ 2లోనే అండ్ ఆర్ లైక్ ఇన్ ఎస్క్యూఎల్ చూద్దాం. సో లెటర్స్ సేమ్ ఫ్లైట్స్ టేబుల్ తీసుకున్నాం. ఇప్పుడు అవి ఇది సబ్ మాడ్యూల్ అనమాట. సేమ్ ప్యాసింజర్ ఐడి, ప్యాసింజర్ నేమ్, జెండర్, ఆర్జిన్, డెస్టినేషన్ ఇవన్నీ మనకు తెలుసు. నెక్స్ట్ ఒకటి చూద్దాం. ఇప్పుడు అండ్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ చూద్దాం. ఈ అండ్ అనేది బిట్వీన్ చెప్పిన ఇప్పుడు అండ్ ఈ అండ్ ఎప్పుడు పని చేస్తుంది, రెండు ట్రూ అయితేనే అండ్ అనేది ప్రింట్ చేస్తుంది. అది సో అండ్ ఎప్పుడు ఓన్లీ ఆల్ రెండు కండిషన్స్ ట్రూ అయితేనే ప్రింట్ చేస్తుంది. ఓకేనా? ప్యాసింజర్ అంటే బిట్వీన్ 101 అండ్ ఇప్పుడు ఇట్లా అనమాట. ఇప్పుడు టాస్క్ ఇచ్చినాడు, రైట్ క్వీరీ ఆఫ్ కండిషన్. జెండర్ అనేది ఫీమేల్ ఉండాలంటే డెసిగ్నేషన్ అనేది ఉన్నట్టు. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్లైట్స్ అలా వేర్ రెండు కండిషన్లు ఇచ్చిండు. ఒకటి జెండర్ ఈక్వల్స్ టు ఫీమేల్, ఫీమేల్ ఫీమేల్ ఎంఏఎల్ఈ. ఇంకోటి యాన్ పెట్టండి. రెండు కండిషన్ ప్రూవ్ అయితేనే యాన్ పనిచేస్తుంది, గుర్తు. సో డెసిగ్నేషన్ ఈక్వల్స్ టు కాయో. ఇప్పుడు చూడు. సో ప్యాసింజర్ ఆర్జిన్ క్యారియో డెసిగ్నేషన్ సారీ డెస్టినేషన్. అది ఎప్పుడైతే ప్యాసింజర్ డెస్టినేషన్ క్యారియో ఇంకా వాడు ఏంటిది ఆమె ఫీమేల్ అయితేనే మనకి అవుట్పుట్ ఇస్తారు. రెండు ఈ కండిషన్ రెండు ట్రూ అయితేనే మనకి అవుట్పుట్ ఇస్తారు. అందుకే రెండు ట్రూ అయినాయి కాబట్టి ఆమె వీళ్ళిద్దరు ఫీమేల్, ఇంకా వాళ్ళిద్దరు డెస్టినేషన్ సేమ్ క్యారియో ఉంది కాబట్టి వీళ్ళిద్దరు వచ్చారు. ఓకేనా? ఇప్పుడు ఆర్లా ఒక్కటి ట్రూ అయినా చాలు. రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయినా, ఇప్పుడు ఆర్జిన్ ముంబై అని అన్నారు, ఇప్పుడు ఆర్జిన్ న్యూయార్క్ అన్నాడు. సో ఆర్జిన్ ముంబై అయినా ఈ రెండిట్లో ఒక్క ట్రూ అయినా మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. సో మీరు ఒక టాస్క్ ఇచ్చిండు. ఏం టాస్క్ ఇచ్చిండు? రైట్ క్వీరీ రిటర్న్స్ రోస్ విచ్ మీట్ ద ఫాలోయింగ్ కండిషన్. ఎదర్ ఆర్జిన్ ముంబై అని కావాలి ఆర్ డెస్టినేషన్ ముంబై. రెండిట్లో ఏ కండిషన్ ట్రూ అయినా ప్రింట్ చేయమంటుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్లైట్స్ వేర్ ఆర్జిన్ ఈక్వల్స్ టు ముంబై ఆర్ లేకపోతే డెస్టినేషన్ ఈక్వల్స్ టు ఏంటంటే ముంబై. ఈ రెండిట్లో ఒక్కటి టూ అయినా మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకే, అట్లీస్ట్ ఆమె డెస్టినేషన్ ముంబై అయినా అవుట్పుట్ వచ్చేస్తుంది, వాడు ముంబై ఆర్జిన్ ముంబై ఉన్నా వచ్చేస్తుంది. MUMBA సో వచ్చేసింది. ఎట్లా ఆర్జిన్ ముంబైలో ఉన్నా సరే, ఇక్కడ చూడు ఇలా ఆర్జిన్ ముంబైలో లేదు కానీ డెస్టినేషన్ ముంబైలో ఉంది కాబట్టి ఇలా అవుట్పుట్ వచ్చింది. డిఐ అని రియా వాళ్ళది. ఎందుకంటే ఆర్జిన్ ఆర్ డెస్టినేషన్ ఈ రెండిట్లో ఒక కండిషన్ టూ అయినా మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. అదే ఆరు అండే పెట్టినాకో ఈ రెండు కండిషన్ టూ ఉంటేనే అవుట్పుట్ వస్తుంది మనకి. అదే యాండ్కి ఆర్కి డిఫరెన్స్. నెక్స్ట్ లైక్ అని ఒకటి ఉంటుంది. ఆర్జిన్ లైక్ పర్సెంటైల్. ఈ పర్సెంటైల్ ఉంది చూసినా, లైక్ ఆపరేటర్. ఇది ఇంతకుముందు వరకు అండ్ ఆర్ ఆపరేటర్ చూసినాం కదా, ఇది లైక్ ఆపరేటర్ అనమాట. సో ఈ పర్సెంటైల్ ఈ ఆర్ కంటే ఏదైతే క్యారెక్టర్స్ చూడు, ఇది ఇది లైక్లో యూజ్ చేస్తారు, రిప్లేస్ ద మల్టిపుల్ క్యారెక్టర్స్. సో ఇప్పుడు పర్సెంటైల్ ఆ ఆర్ కంటే ఏదైతే స్టార్టింగ్ విత్ ఆర్క్, న్యూ ఇది ఎండింగ్ విత్ ఆర్క్ కదా. సో న్యూయార్క్ ఎండింగ్ విత్ స్టార్. సో ఏదైతే ఆర్తో ఎండ్ అవుతుందో అవన్నీ ప్రింట్ అవుతాయి. లైక్ ఇప్పుడు సపోజ్ ఇంటీజర్ అనుకో, వాడు 4 డిజిట్స్ పెట్టిండు, లాస్ట్ డిజిట్ పెట్టాలి డాష్ ఆటోమేటేషన్. సో ఏదైతే పర్సెంట్ అంటే ఇట్లా అన్నీ కల్పించినప్పుడు అది ప్రింట్ అయ్యాను. సో ఇవన్నీ చూడు 2000 అన్నీ సేమ్ ఉన్నాయి. సో ఈ లాస్ట్ అప్పుడు వాటిలో వేసాడు. సో ఈ లైక్ ఏవైతే ఉన్నాయో అన్నీ ప్రింట్ అవుతాయి. సో మనం మన టాస్క్ ఇచ్చిండు, ప్రింట్ ప్యాసింజర్ నేమ్ ఎండ్స్ విత్ ఏ అంట. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్
ఫ్లైట్స్ ఎక్స్పైరేటెడ్ వేర్ ప్యాసింజర్ నేమ్ ప్యాసింజర్ నేమ్ అనేది ఇక్కడ లైక్ వాడాలి. లైక్ ఎండ్స్ అన్న లైక్ ఇట్లా క్యారెక్టర్ పెట్టేసేసి పర్సెంటేజ్ ఇక పర్సెంటేజ్ ఏకి ఇట్లా ఒక్కటి ఎండ్స్ అంటే ఇది ఎండింగ్ ఏటో అయితే మనకు అవుట్పుట్ ఆమె ప్యాసింజర్ నేమ్ అప్పుడు మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఇది చూడు రియా దియా దియా రియా వీళ్ళందరూ ప్యాసింజర్ నేమ్ ఏటో ఎండ్ అవుతుంది కాబట్టి ఇది ఓకేనా. ఎండింగ్ ఒక స్టార్టింగ్ కావాలంటే ఈ పర్సెంటేజ్ ఇటు కార్నర్ పెట్టాలి. ఇక్కడ పెడితే స్టార్టింగ్ విత్ ఏ ప్యాసింజర్ నేమ్స్ వస్తాయి. అలా ఉన్నారు మనకి. ఇది చూడు స్టార్టింగ్ విత్ ఏ ప్యాసింజర్ యాంటోనీ కాబట్టి అలా వచ్చింది. ఒకవేళ ఎండింగ్ ఆఫ్ ఏ కావాలంటే ఈ పర్సెంటేజ్ ముందు పెట్టాలి. సబ్మిట్. ఇప్పుడు ఫిల్టర్ విత్ మల్టిపుల్ లైక్ ఆపరేటర్స్. సో it is all the practice problem which tests what we learn in submodules and or not. ఇప్పుడు అన్ని కలిపి చేస్తున్నాడు. సో write a query of destination city end O and origin this city start with M అంటారు. సో select star from flights ఏమంటాడు వేర్ రాయాలి ఫస్ట్. వేర్ destination ఈక్వల్స్ టు డెస్టినేషన్ లైక్ ఎట్లా అంట ఎండ్ విత్ ఏ అంటాడు. సో పర్సెంటేజ్ ఓ ఎండ్ విత్ ఓ అన్న ఇంకేమన్నా అండ్ స్టార్ట్స్ విత్ ఏట ఆర్జిన్ లైక్ స్టార్ట్స్ విత్ ఎం అంటాడు. ఎం రెండు కండిషన్ ట్రూ అయితేనే ప్రింట్ అవుతుంది. అదిగో సో డెస్టినేషన్ దేంట్లో ఎండ్ కావాలి ఓటు స్టార్ట్ ఎండ్ కావాలి ఓటు ఎండ్ అయ్యి మళ్ళీ ఇంకా ఆర్జిన్ దేంట్లో స్టార్ట్ కావాలి ఎంతో స్టార్ట్ కావాలి ఆర్జిన్ ఎంతో స్టార్ట్ అయ్యి. సో ఇట్లా అనమాట రెండు కండిషన్లు ట్రూ అయినాయి కాబట్టి ట్రూ అయ్యి ఒక యాంటోనీ ప్యాసింజర్ నేమ్ ఉంది కాబట్టి అది వచ్చింది. తర్వాత డీబగ్ ద క్యూరీ. క్యూరీని డీబగ్ చేసి ఎర్రర్ ఫైండ్ చేసి మనం రన్ చేయాలి. వీడు ఏం అడిగాడు ప్యాసింజర్ నేమ్ ఫీమేల్ అండ్ ఫ్లైట్ డెస్టినేషన్ ఢిల్లీ ఉండాలంట. ఇక్కడ మెయిల్ రాసిండు అప్పుడు ఎందుకు వస్తుంది ఫీమేల్ అంటే డెస్టినేషన్ ఢిల్లీ ELHI. సో ఇక్కడ వీటి చక్కగా రాయలేదు మేల్ కండిషన్ రాసి జెండర్ మేల్ రాస్తే ఫీమేల్లో ఎందుకు వస్తుంది ఇప్పుడు వచ్చింది ఫీమేల్ వాళ్ళ డెస్టినేషన్ ఢిల్లీ.